జై శ్రీరామ్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు అడిగి మరీ తన్నించుకొని వీళ్ళకి నిద్ర పట్టదేమో. ఈ న్యూస్ చూడండి ఒకసారి. నిష్కాంత్ దుబే గారి గురించి తెలుసా మీకు? మనం 4 రోజుల క్రితం కూడా ఈ నిష్కాంత్ దుబే గారి గురించి చెప్పుకున్నాం. అయినప్పటికీ ఈ నిష్కాంత్ దుబే గురించి మన తెలుగు వాళ్ళకు చాలామందికి తెలిసి ఉండకపోవచ్చు. ఈ నిష్కాంత్ దుబే గారు భారతీయ జనతా పార్టీకి చెందినటువంటి నాయకుడు. ఈయన వచ్చేసి జార్ఖండ్ అనమాట. మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో జార్ఖండ్లోనే గొడ్డా నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలిచాడు. ఇక ఈయన మంచి వాక్పటిమ కలిగినటువంటి నాయకుడు, బాగా చదువుకునేవాడు కూడా, మంచి నాలెడ్జ్ పర్సన్ అనమాట. ఈయన పార్లమెంట్లో మాట్లాడే విధానం చూసి సాక్షాత్ ఎవరో కాదు, ప్రధాని నరేంద్ర మోడీ గారే ఆశ్చర్యపోయినారంట. అంటే ఆ స్థాయిలో పార్లమెంట్లో కాంగ్రెస్ పార్టీను, అదేవిధంగా ఎవరో ఈ పిల్లగాంధీ ఉన్నాడు కదా రాహుల్ గాంధీ, ఆయన్ను ఒక ఆట ఆడుకుంటాడు, అట్లే మామూలు కూడా కాదు. ఇక 4 రోజుల క్రితం పార్లమెంట్లో ఈ రాహుల్ గాంధీ మాట్లాడతా ఆదానీకు, అదేవిధంగా ప్రధాని నరేంద్ర మోడీకు దగ్గర సంబంధాలు ఉన్నాయని, ఆదాని నరేంద్ర మోడీకు మంచి మిత్రుడని, దేశ సంపదన మొత్తాన్ని కూడా ఈ నరేంద్ర మోడీ తీసుకుపోయి ఆదానికి దారాదత్తం చేస్తున్నాడంట. ఇష్టం వచ్చేట్టు మాట్లాడినాడు. ఎట్లా ఈసారి అంబానీ తీసుకురాలేదే? వీళ్ళు మామూలుగా అయితే వీళ్ళు ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు కావచ్చు, వాళ్ళ తోక పార్టీ వాళ్ళు కావచ్చు, వీళ్ళ బానిసలు మొత్తం కూడా వీళ్ళు 2 మాటలు మాట్లాడతారు. ఎంతసేపు నిద్ర లేచే మోడీ ఆదాని అంబానీలకు దోసి పెడతాడు. ఏం దోసి పెట్టేదే? దోసి కూడా పెట్టడం ఏం ఊరికేనే. ఆయన నాయకుడు ఏ విధంగా ఉండాలో అదే విధంగా ఉంటాడు మోడీ గారు, అంతేనా? అట్లా సరే. ఇక ఈ రాహుల్ గాంధీ వ్యాఖ్యలతో రెచ్చిపోయినటువంటి భారతీయ జనతా పార్టీ ఎంపీ అయినటువంటి ఈ నిష్కాంత్ దుబే మాట్లాడతా, నాయనా మిస్టర్ రాహుల్ గాంధీ, నీకు భారతదేశం గురించి సరైన అవగాహన నీకు లేదు. నీకు భారతదేశం గురించి కనీసం ఇసుమంతైనా అవగాహన లేదు. నువ్వు కనీసం భారతదేశం గురించే, భారతీయుల గురించి అర్థం చేసుకునే ప్రయత్నం కూడా నువ్వు చేయలే ఏ రోజు కూడా. ఎందుకంటే అది నీకు అనవసరమైనటువంటి సబ్జెక్ట్గా నువ్వు ఫీల్ అవుతూ ఉంటావు. ఇక నువ్వు విదేశాలకు పోయి ఏం చేస్తావో మాకు అందరికి కూడా తెలుసు. అంటే ఏంది, ఈయన గారు బయట దేశాలకు పోయి భారతదేశాన్ని కావచ్చు, భారతదేశంలో ఉన్నటువంటి హిందూ సమాజాన్ని కావచ్చు నోటికి వచ్చేట్టు మాట్లాడుతూ ఉంటాడు కదా. అదనమాట ఆయన ఉద్దేశం. మన దేశానికి వ్యతిరేకంగా పనిచేస్తే శక్తులతో కలిసి విదేశాల్లో భారతదేశాన్ని, హిందువులను నువ్వు అవమానపరుస్తూ ఉంటావు. భారతదేశానికి వచ్చే పెట్టుబడులను ఆపాలనేది నీ యొక్క ఆలోచన. ఇక కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ గారి ప్రభుత్వాన్ని అస్థిరపరచాలని, అంటే కోల్దోయాలని చెప్పేసి కుట్రలు చేస్తూ ఉంటావు. నువ్వు ఒక అరాచకవాదివి. అందుకే జార్జ్ సోరోస్ ఓపెన్ సొసైటీ ఫౌండేషన్ వంటి దేశ వ్యతిరేక శక్తులతో కలిసి నువ్వు పనిచేస్తూ ఉంటావు. వారిచ్చిన స్క్రిప్ట్నే ఇక్కడ తీసుకొచ్చి నువ్వు చదువుతున్నావు. నువ్వు చెప్పాలంటే నువ్వు ఒక మరబొమ్మ లాంటి వాడి వాళ్ళకు. దీన్ని బట్టే నీకు భారతదేశం అన్నా, భారతీయులన్నా ఎంత మాత్రం ప్రేమ ఉన్నదో మాకు అందరికి కూడా అర్థమవుతుందంట. రాహుల్ గాంధీని ఏంలా ఈ నిష్కాంత్ దుబే గారు రఫాడిచ్చాడంటే, రాహుల్ గాంధీ మరొకసారి మాట్లాడాలంటేనే భయం పుట్టేటట్టు పంచుల మీద పంచులు ఇచ్చాడు. ఇక నిష్కాంత్ దుబే ఈ రాహుల్ గాంధీతో ఒక ఆట ఆడుకోవడంతో కాంగ్రెస్ పార్టీకి ఏం చేయాలో కూడా అర్థం కాల. ఎందుకంటే ఆయన మాట్లాడినట్టేనే నిజాలే కదా. ఇక నిష్కాంత్ దుబేను తక్కువ చేసి చూపించడానికి కాంగ్రెస్ పార్టీ తమ విద్యార్థి విభాగం అయినటువంటి ఎన్ఎస్యుఐను రంగంలో దింపింది. ఇక ఈ ఎన్ఎస్యుఐ కార్యకర్తలు నిన్న నిష్కాంత్ దుబే ఇంటికి పోయినారు. సరే, మంచిది, పద్ధతి. వీళ్ళు మా రాహుల్ గాంధీ ఎవరిని కూడా శత్రువులుగా చూడరు, మీరు పార్లమెంట్లో అన్ని మాటలు మాట్లాడినప్పటికీ కూడా మా రాహుల్ గాంధీ మిమ్మల్ని మిత్రుడిగానే చూస్తున్నారంట. ఈ పూల బొకేలు తీసుకుపోయారు. అంటే అదొక రకమైన నిరసన అన్నమాట. అర్థమవుతుంది మీక? ఈ విషయం తెలుసుకున్నటువంటి నిష్కాంత్ దుబే ఇప్పుడు వీళ్ళు పూలతో పోయినారు కదా, ఆయన స్వీట్ ప్యాకెట్లతో ఈ ఎన్ఎస్యుఐ కార్యకర్తలకు అందరూ కూడా స్వాగతం పలికినాడు. మంచిగానే, ఓకే, మంచి ఆరోగ్యకరమైన పరిణామం ఇదంతా కూడా. తాను కూడా ఎవరిని కూడా అనవసరంగా నిందించనని, కానీ ఈ దేశానికి వ్యతిరేకంగా పనిచేస్తే మాత్రం చూస్తూ ఊరుకోనని చెప్పి ఈ ఎన్ఎస్యుఐ కార్యకర్తలకు అందరూ కూడా స్వీట్లు పంచిపెట్టారు. అంతేకాకుండా ఎన్ఎస్యుఐ కార్యకర్తలను బీజేపీలోకి ఆహ్వానించారు. చూడండి, వీళ్ళు పోయింది ఎందుకు, ఆయన చేసింది ఏందా, మీరు గనక బీజేపీలో చేరితే మీకు మంచి భవిష్యత్తు ఉంటుందని, బీజేపీలో ఉన్నటువంటి యువమోర్చా చాలా సమర్థవంతంగా పనిచేస్తుందని, కాబట్టి ఎన్ఎస్యుఐ కార్యకర్తలందరూ కూడా బీజేపీ యువమోర్చాలో జాయిన్ అవ్వాలని చెప్పేసి వాళ్లకు ఊహించినటువంటి స్ట్రోక్ ఇచ్చారు. దీంతో ఈ ఎన్ఎస్యుఐ కార్యకర్తలకు ఏం చేయాలో కూడా తెలియక ఇక అక్కడి నుంచి అయితే జారుకున్నారు. తాము నిష్కాంత్ దుబేను ఆట పట్టించాలని చెప్పేసి అక్కడికి పోతే రివర్స్లో ఈ నిష్కాంత్ దుబేనే తమతో ఆడుకున్నాడని చెప్పేసి భావించి ఇక అక్కడ నుంచి వాళ్ళందరూ కూడా వెనక్కి వచ్చేసారు. నిష్కాంత్ దుబే దెబ్బ అంటే అట్టుంటుంది. చెప్పినా కదా, ఆయన మంచి నాలెడ్జ్ ఉండే పర్సన్ అనే, మామూలుగా ఉండదు మ్యాటర్, వేరే లెవెల్లో ఉంటుంది. ఎట్టున్నా న్యూసా అటుది. మీకు ఈ న్యూస్ కనుక నచ్చితే దయచేసి ఈ న్యూస్ను మీకు ఎంతమందికి వీలైతే అంతమందికి షేర్ చేయండి. అలాగే మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలు ప్రతి ఒక్కరు కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ప్లీజ్ సపోర్ట్ చేయండి. జై శ్రీరామ్.